భాగ్యనగరంలో ఆషాఢం బోనాల సందడి మొదలైంది. చారిత్రక గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు స్టార్ట్ కానున్నాయి. ఇవాళ నుంచి నెల రోజుల పాటు నగర వ్యాప్తంగా కూడా బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. గోల్కొండ బోనాల సందర్భంగా లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ సమర్పించనున్నారు. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు తరలి వస్తున్నారు. ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆగస్టు 13 వరకు గోల్కొండలోనే 13 వరకు జరిగి అక్కడే ముగుస్తాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వస్తున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు మేళాలు, భారీ ఊరేగింపులతో గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రైట్, ఆషాఢ బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీరు దగ్గర వాతావరణం ఏ రకంగా ఉంది? నెల రోజుల పాటు జరిగే బోనాల సందడి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? అప్డేట్స్ చెప్పండి. హరి, మీరు చెప్పినట్లు హైదరాబాద్ మహానగరంలో బోనాల సందడి మొదలైంది. మనం గోల్కొండ జగదాంబిక అమ్మవారి టెంపుల్ పూజారి, ప్రధాన పూజారి ఇంట్లో నివాసంలో ఉన్నాము. వారి ఇంట్లో బంగారు బోనానికి సంబంధించి తొలి పూజ అందుకున్న తర్వాత ఇక్కడ నుంచే బంగారు బోనం బయలుదేరుతుంది. అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. ఆలయ పూజారులు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రాధాన్యత ఏంటి, ప్రశస్తం ఏంటి అన్నది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంట్లో నుంచే ప్రతిసారి కూడా అమ్మవారికి బోనం అదేవిధంగా మొదటగా వెళ్తుంది. ప్రాధాన్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఆషాఢ మాసం శుభాకాంక్షలు అందరికీ. గోల్కొండ కోటపై జగదాంబ అమ్మవారితో పాటు మహాంకాళి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. సో మహాంకాళి అమ్మవారికి మా పూర్వీకులు బ్రహ్మచారి, ఈరమ్మచారి, నరసింహచారి, భాగయాచారి, దాని తర్వాత సాయిబాచారి ఆధ్వర్యంలో మహాంకాళి అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేసుకుంటాము. మా ఇంట్లో నుంచి మహాంకాళి అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు బంగారీ బోనము, అలాగే ఈసారి 2026 బోనాల్లో సురేష్ చారి గారు పత్తులాలు పెట్టి అమ్మవారికి బంగారు చీర, బంగారు కవచం చేపించడం జరిగింది. 2026 బోనాల్లో మహాంకాళి అమ్మవారికి ఉత్సవ మూర్తి అంటే కవచం, స్వయంభూగా ఉన్న కవచము, అలాగే బంగారు చీర కూడా 2026 బోనాలు అమ్మవారికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈసారి బంగారు బోనం, బంగారు చీర కూడా సమర్పించబోతున్నారు. అదేవిధంగా ప్రతిసారి కూడా బోనాల ఉత్సవాలకు ఈసారికి ఏంటి ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? అంటే గోల్కొండ ప్రత్యేకత అంటే 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారం మరి ఆదివారం బోనాలు అవుతాయి. అమాస తర్వాత అమాస మంగళవారం వచ్చిందంటే బేస్తవారం పూజ అవుతుంది. మరి బేస్తవారం అమాస వస్తే ఆదివారం రోజు పూజ అవుతాయి. గోల్కొండ ప్రత్యేకత 9 వారాలు పూజ అవుతుంది. జంట నగరాల్లో ఆదివారం బోనాలు అవుతాయి, సోమవారం రంగం కార్యక్రమం అవుతుంది. సో గోల్కొండలో నవరాత్రి లెక్క 9 వారాలు పూజలు అవుతాయి. ఇక్కడ ఉన్న వసంత మేడం గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ వసూలతోనే మెడికల్ టీం కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ ఇంజన్ వాళ్ళతో కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో కానీ అన్ని మీటింగ్స్ ఆఫీసులో జరగడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కన్నా గత సంవత్సరం 18 లక్షల మంది నెల రోజులు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా దాదాపు దానికన్నా ఒక 25 లక్షల పైనే అమ్మవారికి భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లపై ఇండోమెంట్ మినిస్టర్ గారు కూడా ఆదేశాలు 1 మంత్ బిఫోరే అన్ని డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరూ బోనాలు విజయవంతంగా మంచిగా దర్శనం చేసుకోవాలని కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఈ బంగారు బోనం యొక్క ప్రాధాన్యతను చెప్తారు. అంటే బంగారు బోనం మేము మొక్కుకున్నాం అనమాట. మాకు ఒక కోరిక నెరవేరుతూ మేము బంగారు బోనంలో బోనం ఎక్కిస్తామని చెప్పేసి మొక్కుకుంటా కోరిక నెరవేరింది కాబట్టి బంగారు బోనం చేయించడం జరిగింది. మొత్తం మీద చూసుకోవచ్చు, అమ్మవారికి బంగారు బోనం, బంగారు చీరను కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా సమర్పించబోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్ మహానగరంలో బోనాల సందడి అంగరంగ వైభవంగా ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు. హరి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.